తేరే ఇష్కమే దీన్నే తెలుగులో అమరకావ్యంగా డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేట్రికల్ టైంలో చూడలేదు, అప్పుడు కుదరలేదు. అండ్ చాలా లిమిటెడ్ థియేటర్స్లో ఉండే పాటికి అసలు అవ్వలేదు. ఇక ఇప్పుడేనలో చూశాను, తెలుగులో కూడా ఉంది. బట్ నేనైతే హిందీలోనే చూసను డ్రామాస్. ఎప్పుడూ ఒరిజినల్లోనే చూడాలి. మరి సినిమా ఎలా ఉంది అనింటే జస్ట్ ఎవరేజ్ అనిపించింది అంతే. దీనిమీద యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ అంతగా అనిపిలేదు. మెయిన్ ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బానే ఉంది కానీ సెకండ్ హాఫే ఫీల్ ఇవ్వకపోగా ఏదేదో జరిగపోతుంది, ఏటేటో పోతుంది ఇలాగా అనిపించింది. శంకర్కి కోపం ఎక్కువ ఎందుకో చెప్తాడు అనుకోండి. అలాంటి శంకర్ముక్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెమో మనోడిని తీసస్కోసం లాగా చూసిద్ది. అఫ్కోర్స్ ముందే చెప్పిద్ది అనుకోండి ఈ ప్రాసెస్లో ఏం జరిగిందా, ఆ నెక్స్ట్ ఏమైంది అనేది మూవీ ప్లాట్. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చూసినప్పుడు బేసిక్గా నాకు మాక్సిమం ఎక్కేస్తాయి. కానీ కొన్ని మాత్రం ఎక్కడో ఏదో పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మిస్ అయిపోద్ది. అలాంటిదే ఇది బానే బిల్డ్ చేశారు, స్టార్టింగ్ యాంగర్ ఇష్యూస్ అంటూ అలాంటివి చాలానే చూసాం. అలానే ఉంటది ఇది కూడా, సేమ్ అలానే స్టార్ట్ చేశారు కూడా. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిద్ది, లవ్ స్టోరీ మొదలైద్ది, బానే వెళ్ళింది. ఇదంతా కూడా ఒక ఫ్లో ఉంది. ఎలా ఉంటది అంటే క్యారెక్టర్స్కి ఏమైపోద్దో, ఏం చేసుకుంటారో, వాళ్ల లైఫ్స్ ఏమయ్యాయో, ఏమవుతాయో, పెయిన్ లాస్ ఎంత అయింది, ఎందుకు అయింది, ఎలా అయింది అనే ఒక క్యూరియాసిటీ డెవలప్ అయిద్ది ఫస్ట్ హాఫ్ అంతా. కానీ ఆ యూపీఎస్సీ పర్సన్ స్టార్ట్ అయ్యాక స్లోగా డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు అప్పుడే అనిపించింది ఇదేదో కొంచెం ఎటో పోతుందనేలాగా. మళ్ళీ ఆ ప్రీలిమ్స్ పోర్షన్ దగ్గర ఫాదర్ సైడ్ నుండి ఓకే అనిపించింది. కానీ లవ్ స్టోరీ నుండి ఏం లేదు, అసలు ఎలాంటి ఫీల్ రాలేదు. లవ్ సైడ్ నుంచి కనెక్షన్ కట్ అయిపోయినట్టుగా అనిపించింది. ఇక అక్కడి నుంచి పూర్తిగా బొక్కబడింది. ఆ క్లైమాక్స్ ఏంటో ఏంటే, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ లవ్ అనేది స్ట్రాంగ్గా చేయాలి. అది మొదలవ్వగానే ఆపేసి క్లైమాక్స్ వేసేసినట్టుగా ఉంది ఇక్కడ. అంత డీప్ ఏం లేదు కదా అనే ఫీల్ కలిగింది. ఐ మీన్ అంత డీప్లోకి వెళ్లలేదు కదా అని. అప్పుడే ఏంటి ఇదంతా అని క్లియర్లీ సెకండ్ హాఫ్ మెయిన్ కలిపినట్టు ఇక్కడ మొత్తం అదే చేసింది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే అమ్మో, పర్ఫార్మెన్సెస్ వైస్ ఇది మాత్రం ఎక్సలెంట్ అసలు. ఇక ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ గురించి వస్తే బాగుంది. నాకు సాంగ్స్ అనుకొని బెజెమ్స్, బట్ ఎందుకో ఇంకొన్ని బెజెమ్స్ పడి ఉండాల్సింది కదా అనే ఫీల్ కలిగింది. సినిమాటోగ్రఫీ గుడ్. ఫైనల్లీ బండి స్టార్ట్ చేశారు, బట్రైజ్ చేయాల్సింది పోగా కొసేపు పోనిచ్చి ఆపేశారు. జస్ట్ యావరేజ్ అంతే. ట్రై చేస్తే చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. అది మరి అమరకావ్యం. అదే పేరష్కమే మూవీ గురించి మీకు ఎలా ఉందో సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.